అప్పుడు ఆ పాదము బ్రహ్మము. అప్పుడు మీరు దేన్ని చూస్తున్నారు అంటే బ్రహ్మమును పాదంగా చూస్తున్నారు. బ్రహ్మమును ఒక మూర్తిగా చూడడం కాదు. బ్రహ్మమును పాదంగా చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను అంటే బలిచక్రవర్తి హోమం చేస్తున్నప్పుడు వామనమూర్తిగా వెళ్ళిన శ్రీ మహావిష్ణువుని నీకేం కావాలి అని అబ్బో ఎన్నో అడిగాడు. వరచేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, కరులో, కాంచనము, నికేతనములో, భూములో, చిట్ట చివరికి హరులో, రత్నములో, వినుష్ణాన్నమో, కన్యలో, ధరణీకంఠమో, కాకయే బడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. పిల్లవాడా నిన్ను చూస్తే ముచ్చటేస్తోందిరా బ్రహ్మచారి. నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లీశమైన పదివేలనుచున్ తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడురే. కాబట్టి ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల